ఏ శారదా, తినే ముందు నీళ్లు తాకూడదు. అరే పెట్రోల్ అయిపోయిందా? అబ్బా నేను తీసుకుంటా. ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. టైం చూసావా? చాలా టెన్షన్గా ఉంది. అబ్బా ముందే చెప్పుంటే నేను ఇంట్లో ఉండేవాడిని కదా. సరే సరే సీరియస్ అవ్వకు, స్టార్ట్ అవుతా ఒక 5 minutesలో. నువ్వెక్కడున్నావు? నీ దగ్గరకనే స్టార్ట్ అయ్యా. వస్తుంటే దారిలో బైక్ అయిపోయింది. ఇక్కడే ఏదో పార్క్ ఉంటే కూర్చున్నా. సరే సరే వచ్చేస్తున్నా. సరేరా. ఎక్కడున్నావు? సారీ మామా, లేట్ అయ్యేలా ఉందిరా. టైం చూసావా? మామా అంటే అది నీకు ముందే చెప్పా బస్లో రారా అని. వామిటింగ్స్ బొక్క అని తొప్పించుకున్నావు. చెత్త నా కూడా. ఎందుకు నువ్వెక్కడరా? నీ దగ్గరకనే స్టార్ట్ అయ్యా. వస్తుంటే దారిలో బైక్ అయిపోయింది. ఇక్కడే ఏదో పార్క్ ఉంటే కూర్చున్నా. సరే బావా వస్తున్నా. రా. ఎక్కడున్నావే? ఇంట్లోనే ఉన్నాను. సడన్ గా ఫోన్ చేసి నేను ఇంట్లో నుండి వచ్చేస్తున్నానని తీసుకుపో అంటావేంటే? రేపు మార్నింగే ఎంగేజ్మెంటే. వాడు అస్సలు నాకు నచ్చలేదు. ఆ విషయం ఇంట్లో చెప్తే వాళ్ళు వినిపించుకోవట్లేదు. అందుకని ఇంట్లో నుండి పారిపోతారా? పిచ్చిగిట్లా లేచిందా నీకు? నాకు అదంతా తెలీదే. నువ్వు వస్తున్నావా లేదా? వస్తున్నానే తల్లి, కానీ నాకు వచ్చేదాకా కొంచెం టైం పడుతుంది. నువ్వు బయట ఎక్కడైనా వెయిట్ చేయి, ఓకేనా? చాలా టెన్షన్లో ఉన్నట్టుందే. వాటర్ ఇద్దామా? అమ్మో అసలుకే లేడీసు షీ టీము ఆ టీము బొక్కలో వస్తారు. మనకెందుకు? ఇదేంటి ఇంకా రావట్లేదు? బా ఎంత క్యూట్ ఉందేంట్రా బాబు. అమ్మాయిలు టెన్షన్లో ఉంటే చాలా బాగుంటారు అంటారు. నిజమే. ఎరా లైన్ ఎత్తున్నావా? అదేంటి నా వాయిస్లో ఉంది. రే నువ్వేంట్రా బయటికి వెళ్ళిపోయావు? నీ సకలు చూద్దామని. ఏంటి లైన్ ఎత్తున్నావా? ఇంత బాగుంటే వేరా మరి. ఫ్రెండ్ కోసం వెళ్ళవా? అమ్మా ఇంత బాగుంటే ఫ్రెండ్ ఏంట్రా? వస్తాలే ఆడే. తప్పురా, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదురా. బొక్కలో వేస్తారన్నావు. ఇంత క్యూట్గా ఉంటే బొక్కలోకంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అది కాదురా. లోపలికి వచ్చాయి. ఊరికే సాదొప్పుతున్నావు బయటకు వచ్చి. వాటర్ తాగుతారా? నేను కొంచెం కూడా తాగలేదే. ఎక్కడికైనా వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారా? అవును. కొంచెం మీ ఫోన్ ఇస్తారా? సరే ఇదిగో. ఎక్కడున్నావు? వస్తున్నానే.
ఇంకా ఎంతసేపే? విజయవాడ ఏమైనా పక్కనుందా? సడన్ గా రా అంటే వచ్చేయడానికి 5 hours పడుతుంది. వెయిట్ చేయి. కొంచెం భయంగా ఉంది. ఏం భయపడకే, నేను వచ్చేస్తున్నా కదా. సరే, థ్యాంక్ యూ. హ్మ్. ఏమండి, చెప్పండి. కొంచెం ఏమనుకోకుండా ఏమనుకోకుండా మీ ఫోన్లో నా ఫోన్లో మా ఫ్రెండ్ నెంబర్ డిలీట్ చేస్తారా? ఎరా ఇప్పుడు వెళ్తావు బొక్కలోకి? చంపేస్తా నా కొడుకు. ఏమైందండి? ఏం లేదండి. హ్మ్. మీ ఫ్రెండే అనుకుంటా కాల్ చేస్తుంది. అవునా? హలో, చెప్పే. సారీనే. ఏమైంది? అంటే మీ డాడీ కాల్ చేశాడు. కొంపతీసి డాడీకి తెలిసిపోయిందా ఏంటి? తెలీదా మరి? నేను నెమ్మదిగానే వచ్చానే. నువ్వు నెమ్మదిగా. అది కాదు. బొంగేం కాదు. నిన్నెవరే ఓపెన్ లో ఉన్న గేట్ ని వదిలేసి గోడ దూకి మరి రమ్మన్నారు? అంటే మూవీస్ లో నేను చూసినప్పుడు పారిపోయే ప్రతి ఒక్కరు గోడ దూకుతారు కదా, అందుకని. ఇప్పుడు ఏమైంది? నువ్వు దూకిన దూకుడికి మీ వాచ్మెన్ లేచాడు. వాడి లొల్లికి మీ డాడీ లేచాడు. నువ్వు భయపడుతున్నావేమో అని నీ రూమ్కి వెళ్తే నువ్వేమో లేచిపోయావు. ఇంత బాధలో కూడా మీ డాడీకి నేనే గుర్తొచ్చి నాకే కాల్ చేశాడు. ఎవరి ఫ్రెండ్ ఎవరితో మాట్లాడుతుంది? అవునా? ఏం చెప్పావు? గట్టిగా అడిగేసరికి భయమేసి నువ్వు ఉన్న లొకేషన్ చెప్పేశానే. అబ్బా, సారీ వే. నువ్వు ఫాస్ట్ గా అక్కడి నుంచి వెళ్ళిపో. చిపెట్టే. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏవండి, చెప్పండి. ఒక్క 5 hours నాతో బయటకు వస్తారా? తప్పకుండా అండి. హ్మ్. అబ్బా, నీ పంట పండిన పో. कृपया ध्यान दीजिए 12,621। హలో మామా, ఎక్కడున్నావురా? అంటే అది అది లవ్ లో రా. ఏం మాట్లాడుతున్నావురా? అంటే మామ అది లైఫ్ లో బాగా సెటిల్ అవ్వాలి, అబ్రాడ్ వెళ్ళాలన్నా అనుకున్నా కానీ ఈ అమ్మాయిని చూడగానే అదేదో అంటారా. చాలా థ్యాంక్స్ అండి, అడగగానే హెల్ప్ చేస్తున్నందుకు. పర్లేదు, ఈ అండిలనం మానేచ్చు కదా ప్లీజ్. సరే బ్రో. ఏమైంది బ్రో, ఆగిపోయావు? అబ్బా, ఈ అండియే బాగుందనుకుంటా, అదే కంటిన్యూ చేద్దాం కదా ప్లీజ్. సరే. ఐస్ క్రీమ్ తిందామా? నాకొద్దు. అబ్బా, నేను ముందే నైట్ నుంచి ఏం తినలేదు, కొంచెం కంపెనీ వచ్చుగా ప్లీజ్. సరే. భయ్యా, దో చాక్లెట్ కోన్ దే దో. నాకు చాక్లెట్ వద్దు. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చారా? నీకెలా తెలుసు నేను పారిపోయి వచ్చానని? ఫేస్లో ఆ టెన్షన్ చూస్తే అర్థమవుదా? పైగా ఈ రోజుల్లో ఫోన్ లేకుండా ఎవ్వరు బయటికి రారు. మీరు అలా వచ్చారంటే
ఇంట్లో నుంచి పారిపోయినా వచ్చి ఉండాలి, లేకపోతే ఇప్పుడే పుట్టిన పిల్ల అయినా అయి ఉండాలి. మీరెలాగో పుట్టిన పిల్ల అయితే కాదు కదా, అందుకే పారిపోయి వచ్చారా అని అడిగా. అదేం కాదు, రీసెంట్గానే స్టడీస్ కంప్లీట్ చేశా. జాబ్ చేద్దామనే టైంకి మ్యారేజ్ అన్నారు. సరే ఎలాగోలా మ్యారేజ్ చేసి క్యాన్సిల్ చేద్దామంటే మార్నింగ్ ఎంగేజ్మెంట్ అన్నారు. అందుకని ఇంట్లో నుంచి వచ్చేసారా? అది కాక వాడికి నేను చూడగానే నచ్చేసానంట. అదేమంటారు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంట. అవును, చూడగానే లవ్ పుడుతుందంటారా? అమ్మో, పుడుతుందంటే చెప్తా కొట్టేలా ఉంది. నాకు తెలియదండి. అబ్బా అరే ఆ. హలో, ఏంట్రా? మామా ఇక్కడ దోమలు చంపేస్తున్నాయిరా. చచ్చిపోయితే కాల్ కట్ చేయి. రే రే రే, అమ్మాయి కోసం ఫ్రెండ్ని వదిలేస్తారా? ఫ్రెండ్కి వాల్యూ లేదా? న్యాయం కోసం పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళాలి. తీసుకెళ్తా. డైలాగ్ చెప్పే గ్యాప్ అని ఇవ్వే నీ అమ్మ. ఏదో చెప్తున్నారు కదా. నాకు డౌట్ అండి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అర్థం ఏంటి? చూడగానే ప్రేమ పుట్టేస్తుందా? ఒకవేళ పుట్టిందే అనుకోండి, నెక్స్ట్ డే కనిపించకపోతే చచ్చిపోయేంత ప్రేమ ఉంటుందా? నాకు తెలిసినంత వరకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే సడన్గా ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చూడగానే వీళ్ళు మనతో ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా బతికేయచ్చు కదా అని ఇక్కడ ఒక చిన్న ఫీలింగ్ వస్తుందండి. అదే నెక్స్ట్ డే వాళ్ళు కనిపించకపోతే చచ్చిపోయేంత ఉండదు, కానీ వీళ్ళు మనతో ఉంటే బాగుండేది కదా అని ఒక బాధ మాత్రం లైఫ్ లాంగ్ ఉండిపోతుందండి. అబ్బో, లవ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. అదేం లేదండి. సరే కాసేపు కూర్చుందామా? కాళ్ళు నొప్పి వస్తున్నాయి. సరే పదండి. అవును, నీకు లవర్ ఉందా? లేదండి. కొంప తీసి మ్యారేజ్ ఏమైనా అయిందా? నా ఫేస్ చూస్తే మ్యారేజ్ అయిన వాళ్ళకి కనిపిస్తున్నానా? అలా ఏమనుకోలే. జాబ్ ఏమైనా చేస్తున్నారా? అవునండి. మీకు సంబంధాలు ఏం రాలేదా? చాలా వచ్చాయండి, కానీ నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అబ్రాడ్ వెళ్ళి లైఫ్లో ఇంకా బాగా సెటిల్ అవ్వాలి, అందుకే రిజెక్ట్ చేశా. మరి మీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎప్పుడు కలగలేదా? అంటే అంటే చాలా సంబంధాలు వచ్చాయన్నారు కదా, వాళ్ళలో ఎవరు నచ్చలేదా మీకు అని? ఎవరు నచ్చలేదండి, నువ్వు తప్ప. మామ, అమ్మాయిలు పడుకొని ఉంటే చాలా ముద్దుగా ఉంటారు కదా. ఉంటారా? ఎందుకుండరు? ఎందుకురా అలా అరుస్తున్నావు? అరుస్తున్నానా? 100 దోమలు ఒకేసారి నీ మీద పడి కరుస్తుంటే అప్పుడు తెలుస్తుందిరా నీకు. మామ, అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేయాలి చెప్పరా? ఇక్కడ నేను చచ్చిపోతుంటే నీకు సలహాలు కావాలా? మామ, అమ్మాయి లేస్తుంది, నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. బ్లడీ ఫూల్. చూస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని చూస్తున్నారు కదా. దీనికి న్యాయం మీరే చేయాలి. మీరు చేస్తారు, నాకు తెలుసు. మీరు చేస్తారు.
మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీ ఫ్రెండ్ చాలాసార్లు కాల్ చేశారు. మీరు నిద్రపోతున్నారు కదా అని చెప్పి డిస్టర్బ్ చేయలే. అవునా? అండి. ఎక్కడున్నావే? ఒక 20 minutes వచ్చేస్తున్నా. మ్, సరే. చాలా థ్యాంక్స్ అండి నైట్ అంతా నా కోసం ఉన్నందుకు. అయ్యో పర్లేదండి. ఇక మీరు వెళ్ళొచ్చు, మా ఫ్రెండ్ వచ్చేస్తుందంట. ఏంటండి మళ్ళీ వచ్చారు? మీరు నైట్ అడిగారు కదా, ఏమడిగాను? అదే మీకు ఎప్పుడైనా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలిగిందా అని. హా, షష్. మిమ్మల్ని మిమ్మల్ని చూడగానే ఒక 2 minutes అండి. సరే. ఏంట్రా నీ బాధ? మామ ఒక్క 2 minutes రా. ఏంటో చెప్పు. నీ మ్యారేజ్ కోసం మీ నాన్న చాలా మంది ఫొటోస్ చూశాడు కదా, ఆ అమ్మాయిల ఫోటోలు కూడా నువ్వు చూడట్లేదని వాడికి చూపించరా అని ఆ ఫొటోస్ నాకు పెట్టాడు రా. ఏం చేయమంటావు? వాళ్ళలో ఒక అమ్మాయి చాలా బాగుందిరా, ఆ ఫోటో నీకు సెండ్ చేస్తా, నీకు నచ్చితే చూడు. నేనేం చేస్తున్నా, నువ్వేం చెప్తున్నావు? మామ నీకు నచ్చుతుందిరా, ఒక్కసారి చూడరా ప్లీజ్ రా. చూస్తే కాల్ కట్ చేస్తావా? పక్కా. ఏదో చెప్తున్నా, ఫస్ట్ చెప్పి తర్వాత ఫోన్ చూసుకో. అదేంటే సడన్ గా పెళ్లికి రెడీ అయిపోయావు? నాకు ఇష్టం లేదే, కానీ 2 days బ్యాకే రిషిని చూసా. వీడు నా లైఫ్లో ఉంటే నేను హ్యాపీగా ఉంటా అనిపించింది. అవునా? చూడగానే నచ్చేసాడా? చూడగానే ఎందుకు నచ్చేసాడో తెలీదు, కానీ నచ్చేసాడు. నాకు ఇష్టం లేదని ఆల్రెడీ చెప్పాను కదా. బంధువుల ఇంటికి అని చెప్పి పెళ్లి చూపులు తీసుకొచ్చారు. ఇంక వాడితోనే నా లైఫ్ అని ఫిక్స్ అయిపోయా. మేబీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏమో. ఆహా. ఒక్కసారి అమ్మాయిని చూడు, నచ్చకపోతే వెళ్ళిపోదాం. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నాకు ఇష్టం లేదు. సారీ అంకుల్, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. అసలు నేను మీ అమ్మాయిని చూడడం కూడా చూడలేదు. బంధువుల ఇంటికన్నా అబద్ధం చెప్పి ఈ పెళ్లి చూపులు తీసుకొని వచ్చారు. ఏంటండి ముందే చెప్పి తీసుకురావాలి కదా. సారీ అండి. చూడగానే నీకే కాదే, రిషిక్ కూడా నువ్వు నచ్చాలి కదా. సరే ఏడవకు, పోనీ.
ఇప్పుడు ఏమన్నావే నువ్వు? నేనేమన్నానే? నీకే కాదు రిషిక్ కూడా నచ్చాలన్నావు కదా. అవును, నచ్చాలి కదా. వాడికి నేను నచ్చాలంటే ఫస్ట్ వాడు నన్ను చూడాలి కదా. హా, చూడాలి. రిషి నన్ను చూడలేదు. రిషిక్ పెళ్ళి మాత్రమే ఇష్టం లేదు, అంతే కదా? అంతే. ఆ, ఒకవేళ రిషి నన్ను చూసి రిషిక్ నేను నచ్చితే? అంటే ఇప్పుడు ఏం చేస్తావే? నువ్వేమో కోపంగా వెళ్ళిపోయావు, నాకేమో చాలా బాధగా అనిపించింది. ఆ తర్వాత నా ఫ్రెండ్ రమ్యని అడిగితే రిషిక్ కూడా నువ్వు నచ్చాలి కదా అంది. నీకు నేను నచ్చాలంటే నువ్వు నన్ను చూడాలి కదా. నువ్వేమో ఆ రోజు నన్ను చూడకుండానే వెళ్ళిపోయావు. అందుకే ఈరోజు నీ ముందుకొచ్చి చెక్ చేసుకున్నా. మరి నేను నిన్ను చూడగానే నువ్వు నాకు నచ్చావా? నచ్చాను కాబట్టేగా రాత్రంతా నా వెనకాల తిరిగావు. అవును, నేను ఇక్కడ ఉన్నా అని నీకెవరు చెప్పారు? హలో, ఎవరు? నా పేరు పల్లవి. ఓ అమ్మాయి, చెప్పండి. నేనేమన్నా హెల్ప్ చేయాలా? చేసేద్దాం. హలో, రిషి ఎంగేజ్మెంట్కి వచ్చారు కదా, ఆ పల్లవిని మాట్లాడుతున్నా. ఓ పల్లవా? నేను రిషితో ఒక 2 hours మాట్లాడాలి. అయినా వాడికి ఇష్టం లేదని చెప్పేశాడు కదా. హలో, నా ఫోన్లో మా క్లాస్ గర్ల్స్ నెంబర్స్ 200 నెంబర్స్ పైగా ఉన్నాయి. నీ ఇష్టం మరి, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. 200కి పైగానా? 2 hours అని సరిపోద్ది, రోజంతా మాట్లాడుకోండి. డీల్ ఓకేనా? డీలోకే అండి. 200 కాంటాక్ట్సా? అయ్య బాబోయ్, చాలా ఎక్కువైపోతాయి. అబ్బో, చాలా పెద్ద ప్లానే. అవును, నాకు ఇంకో డౌట్. ఏంటది? నేను నీకు ప్రపోజ్ చేస్తుంటే వాడెందుకు అన్నిసార్లు కాల్ చేసి డిస్టర్బ్ చేశాడు? ఓకేనా? ప్లాన్ ఎలా ఉంది? అంతా ఓకే గాని ఒకవేళ వాడికి నువ్వు నచ్చకపోతే? మనం ప్రేమించామని చెప్పి ఎదుటి వ్యక్తి కూడా మనల్ని ప్రేమించాలి అనుకోవడం మన మూర్ఖత్వం. వాడికి నేను నచ్చకపోతే వాడి లైఫ్లోకి మళ్ళీ నేను రాను. ఒకవేళ వాడికి నువ్వు నచ్చి కూడా చెప్పకపోతే? మార్నింగ్ వరకు చూద్దాం, చెప్తాడేమో. ఒకవేళ చెప్పకపోతే నేను నీకు మెసేజ్ చేస్తా, నువ్వు నా ఫోటో రివీల్ చేయి. సరే. ఓకే. నువ్వు మళ్ళీ వస్తావు అనుకోలేదు, అందుకే వాడికి మెసేజ్ చేసా. ఆలోపే నువ్వు వచ్చావు. హో, అంటే నీ దగ్గర ఫోన్ కూడా ఉందా? నువ్వేం మాట్లాడట్లేదు, అందుకే ఫోన్ అడిగి తీసుకున్నా. పెద్ద ప్లానే. సర్లే చెప్పు. ఏం చెప్పాలి? ప్రపోజ్ చేస్తున్నావుగా. అంటే ఇదంతా నా కోసం చేసావా? అవును. సర్లే ఆగు, డాడీ కాల్ చేస్తున్నారు. హా డాడీ. ఎక్కడున్నావమ్మా? అది ఫ్రెండ్ రూమ్కి వెళ్తానని చెప్పాను కదా డాడీ. సర్లే, త్వరగా రా, నిన్ను చూడటానికి పెళ్లివారు వస్తున్నారు. అదేంటి, లాస్ట్ టైం వచ్చిన అబ్బాయి నచ్చాడని చెప్పావు కదా. వాడా? వాడి మాట చెప్పకు. వాడికి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నా కూతురే నచ్చలేదంటాడా? వాడికి నీతోనే కాదు, హైదరాబాద్ లో ఏ అమ్మాయితోనూ పెళ్లి కాకుండా చూస్తాను. నువ్వు త్వరగా వచ్చే తల్లి. ఛీ, ఇదంతా నీ వల్లే. అరే సారీ, నేను మాట్లాడతా మీ డాడీతోని. హెచి ఆపింకా. మీ డాడీ కూడా సారీ చెప్తా, ప్లీజ్. మనకి ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చూడగానే ప్రేమ పుడుతుందా? పుట్టకపోతే ఓకే, ఒకవేళ పుట్టిందే అనుకో, వాళ్ళు మన లైఫ్లో ఉండకపోతే మన మనసులో అదేనండి, మన గుండెల్లో ఆ పెయిన్ లైఫ్ లాంగ్ ఉండిపోతుందంటారా? మీకు ఎప్పుడైనా అలా కలిగిందా? ఒకవేళ అలా కలిగిందే అనుకోండి, అదే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. వాళ్ళని మాత్రం అస్సలు వదులుకోకండే, ఎందుకంటే ఆ పెయిన్ అస్సలు భరించలేరు.